హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు. సో, ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చారు. ఏంటంటే, మనము కనికరంను ప్రేమిస్తూ దీన మనస్కులమై మనము న్యాయంగా నడుచుకుంటూ ఈ భూమి పైన జీవించాలి అనేది దేవుడైన యేసు ప్రభువారు మనకు క్లియర్‌గా తెలియపరుస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ మనకు దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి అలా ఎలా జీవించాలో అది మనకు తెలియపరిచారు. సో, అది మనం గుర్తించి దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనల్ని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నారు కాబట్టే ఈ భూమి మీదకి వచ్చి మన కోసం మరణించి మన పాపాలన్నిటినీ కొట్టివేశారు. మనము ఈ భూమి పైన ఎలా జీవించగలమో అనేది మనకు క్లియర్‌గా చూపించారు. సో, అది మనం గుర్తించి దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఈ భూమి పైన ఎలా జీవించారో మనం కూడా అలాగే జీవించాలి. ఈ భూమి పైన దేవుడైన యేసు ప్రభువారు మనుషులను సృష్టించిన తర్వాత, మనిషి ఒకసారి పడిపోయిన తర్వాత, మనిషి ఎన్నెన్ని పాపాలు చేశారో ఇన్‌ఫాక్ట్ మనము ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే స్వయంగా దేవుడైన యెహోవా వారికే అసలు నేను మనుషుల్ని ఎందుకు చేశాను అనే ఒక పశ్చాత్తాపం వచ్చింది అని మనం చూడవచ్చు. సో, అంతటి ఘోరమైన ఈ లోకం పైన కూడా ఒక మనిషి ఎలా నీతిమంతుడిగా జీవించగలడు, ఒక మనిషి ఎలా పర్ఫెక్ట్‌గా జీవించగలడు అని దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి నిరూపించి చూపించారు. సో, మనం అది గుర్తించి మనం కూడా ఆయన వలె జీవించడానికే ట్రై చేయాలి. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు ఆల్రెడీ మన కోసం మరణించారు. మనకు దానిపై విజయాన్ని కూడా ఇచ్చారు. సో, మన పాపంపై విజయం ఉన్నప్పుడు, పాపం మన మీద ఎటువంటి అజమాయిషీ చేయలేనప్పుడు, మనం ఖచ్చితంగా మనకున్న విజయాన్ని మనం ఉపయోగించుకొని మనము పాపం చేయకుండా జీవించాలి. సో, అది మనకు చాలా సులువైన విషయం కూడా. అది మనం గుర్తించి మనం దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి పైన ఎలాగైతే అద్భుత కార్యాలు చేశారో, ప్రేమను, కనికరంను చూపించారో, కనికరంను ప్రేమించు వారి వలె ఉండినారో, నీతితో జీవించారో, అలాగే దీన మనస్కులై జీవించారో, న్యాయంగా ఎలా ఉండాలో జీవించారో, అలాగా మనం కూడా ఈ భూమి పైన జీవిస్తూ మనము ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ఇదే కదా దేవుడైన యెహోవా వారు మన దగ్గర నుంచి కోరుకున్న విషయము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, యేసయ్య ఇప్పటివరకు మీరు మాకు చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మా కోసం ఈ భూమి మీదకి వచ్చి ఈ పాపపు లోకంలో కూడా నీతిమంతులు జీవించగలరు, అది కూడా ఎలా జీవించగలరు అనేది మీరు మాకు నిరూపించి చూపించారు. ఈ భూమి పైన మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాకు సెట్ చేసి ఈ భూమి పైన మీరు పరలోకానికి వెళ్ళారో దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీ వల్లే మేము జీవించి మేము కూడా అలాగే పరలోకానికి వచ్చేలాగున చేయండి తండ్రి. యేసయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ యొక్క ఆశీర్వాదంతో మేము ఖచ్చితంగా మీ వలె జీవించే వారి వలె ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.